అనగనగా ఒక ఊరు. ఆ ఊరి రైల్వే స్టేషన్‌లో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను ట్రైన్‌లో వచ్చే పోయే వాళ్ళ దగ్గర బిచ్చం అడుక్కొని పొట్ట నింపుకునేవాడు. ఒకరోజు అతను బిచ్చం అడుక్కుంటుంటే నీట్‌గా సూటు, బూటు వేసుకొని ఒక పెద్ద మనిషి కనిపించాడు. బిచ్చగాడు అనుకున్నాడు, చూడడానికి పెద్ద మనిషిలాగున్నాడు. ఇతనిని డబ్బు అడిగితే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో దానం చేస్తాడు అనుకున్నాడు. అలా ఆ పెద్దాయన్ని బిచ్చం అడిగితే బిచ్చగాన్ని చూసి ఆ పెద్దాయన, "నువ్వు ఎప్పుడూ అడుగుతూనే ఉంటావు. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చావా?" అంటాడు. బిచ్చగాడు అంటాడు, "అయ్యా, నేనే బిచ్చం అడుక్కుంటున్నాను. నేను వేరే వాళ్ళకి ఏమి ఇవ్వగలను?" అంటాడు. ఈ మాటలు విని పెద్దాయన అంటాడు, "నువ్వు ఒకరికి ఏమీ ఇవ్వలేనప్పుడు నీకు అడుక్కునే అర్హత కూడా ఉండదు" అంటాడు. "నేను ఒక వ్యాపారిని. ఇచ్చిపుచ్చుకోవటంలోనే విశ్వాసం ఉంచుతా. ఒకవేళ నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏదైనా ఉంటే దానికి బదులుగా నీకు ఏదైనా ఇస్తాను" అని చెప్పి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ బిచ్చగాడు ఆ మాటల గురించే ఆలోచిస్తున్నాడు. ఆ పెద్దాయన చెప్పిన మాటలు ఆయన మనసులో బలంగా నాటుకుపోయినాయి. ఆలోచించాడు, నాకు బిచ్చం అడుక్కుంటే ఎక్కువ డబ్బులు రావటం లేదు. ఎందుకంటే నేను జనాల దగ్గర తీసుకుంటున్నాను కానీ దానికి బదులుగా వారికి ఏమీ ఇవ్వట్లేదు. కానీ నేనే బిచ్చగాడిని. నా దగ్గర ఏముంటది? వేరే వాళ్ళకి ఏమి ఇవ్వగలను? కానీ ఎంతకాలం జనాలకి ఏమీ ఇవ్వకుండా వాళ్ళని నేను అడుగుతూనే ఉంటాను అని చాలాసేపు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఎవరైతే తనకి బిచ్చం ఇస్తారో దానికి బదులుగా బిచ్చం వేసిన వాళ్ళకి ఏదో ఒకటి తిరిగిద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆలోచించాడు, నేనే బిచ్చగాడిని, నేను తిరిగి వాళ్ళకేమి ఇవ్వగలను అని ఒకటే ప్రశ్నని 2 రోజులుగా బాగా ఆలోచించి ఎటువంటి సమాధానం దొరకలేదు. మూడవ రోజు కూడా ఆలోచిస్తూ స్టేషన్ దగ్గర కూర్చున్నాడు. అప్పుడు అతను గాలికి ఊగుతున్న చెట్లను గమనించాడు. స్టేషన్‌కి చుట్టుపక్కల గుబురు గుబురు చెట్లు పూలతో వికసించి కనిపించాయి. అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎవరైతే తనకి బిచ్చం వేస్తారో తిరిగి వాళ్ళకి బదులుగా పూలు ఇద్దాం అనుకుంటాడు. ఆలోచన నచ్చి చుట్టుపక్కల కొన్ని పూలు తీసుకొని మరుసటి రోజు బిచ్చం అడుక్కోవడానికి ట్రైన్ ఎక్కుతాడు. ఎవరైతే బిచ్చం ఇస్తారో వాళ్ళకి పూలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. జనాలు కూడా పూలని సంతోషంగా తీసుకునేవారు. బిచ్చగాడు అలాగే రోజు పూలు కోసుకొని జనాలకి పంచేవాడు. కొన్ని రోజులకి బిచ్చగాడికి ఒక విషయం అర్థమైంది. అతనికి ఇంతకు ముందు కన్నా ఎక్కువ మంది బిచ్చం వేయడం గమనిస్తాడు. స్టేషన్‌కి చుట్టుపక్కల ఉన్న పూలన్నీ కోసుకొచ్చుకునేవాడు. పూలు ఉన్నంత సేపు అతనికి ఎక్కువ డబ్బులు వచ్చేవి. తన దగ్గర ఉన్న పూలు పంచేసిన తరువాత అతనికి బిచ్చం కూడా దొరికేది కాదు. రోజూ ఇలానే జరిగేది. ఒకరోజు అతను బిచ్చం అడుక్కుంటుంటే అనుకోకుండా ట్రైన్‌లో సూటు, బూటు వేసుకొని ఒక వ్యక్తిని చూస్తాడు. ఎవరి మాటలకైతే ఇతనికి బిచ్చం ఇచ్చిన వాళ్ళకి పూలను ఇద్దామని అనుకుంటాడో ఆ పెద్దాయనే. వెంటనే ఆయన దగ్గరికి వెళ్లి బిచ్చం అడుగుతూ ఇలా అంటాడు, "ఈరోజు మీకివ్వడానికి నా దగ్గర పువ్వులు ఉన్నాయి. మీరు బిచ్చం ఇచ్చినట్లయితే నేను మీకు తిరిగి పూలను ఇస్తాను" అంటాడు. ఆ పెద్దాయన కొంత డబ్బులు బిచ్చంగా ఇస్తాడు. బిచ్చగాడు బదులుగా కొన్ని పూలు ఇస్తాడు. ఆ పెద్దాయన అంటాడు, "చూడు, ఇప్పుడు నువ్వు కూడా నాలాగే వ్యాపారివి అయిపోయావు" అని చెప్పి ట్రైన్ దిగి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ పెద్దాయన చెప్పినటువంటి మాటలు బిచ్చగాని మనసులో బలంగా నాటుకుపోతాయి. అతని ముఖంలో ఎప్పుడూ లేనంత ఆనందం వచ్చింది. ఆయన చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ సంతోషపడ్డాడు. అప్పుడు అతనికి అర్థమైంది, తన జీవితంలో మార్పు, జీవితం ఇంకా మెరుగు అవ్వబోతుందని గ్రహించాడు. ఇంకా వెంటనే ట్రైన్ దిగి ఏదో తెలియని కొత్త ఉత్సాహం తెచ్చుకొని ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరుస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న జనాలు ఈ బిచ్చగాడికి పిచ్చి కూడా పట్టిందేమో అనుకుంటున్నారు. కానీ బిచ్చగాడు, "నేను బిచ్చగాడిని కాదు, వ్యాపారిని. నేను కూడా ధనవంతుడిని అవ్వగలుగుతాను" అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు. మరుసటి రోజు నుండి స్టేషన్ దగ్గర బిచ్చగాడు కనిపించడు. కానీ 6 నెలల తర్వాత అదే రైల్వే స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తులు సూటు బూటు వేసుకొని ట్రైన్‌లో పయనిస్తుంటారు. ఇద్దరూ ఒకరిని చూసుకుంటూ ఇద్దరిలో ఒకతను ఇంకో అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఇలా అంటాడు, "మీరు నన్ను గుర్తుపట్టారా" అని. రెండో వ్యక్తి అంటాడు, "లేదు, నేను ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు" అంటాడు. మొదటి వ్యక్తి అంటాడు, "మనం కలవడం ఇది మూడోసారి. ఇదివరకే మనం 2 సార్లు కలుసుకున్నాము." రెండో వ్యక్తి అంటాడు, "లేదు, నాకు గుర్తులేదు. మనం ఇంతకు ముందు 2 సార్లు ఎక్కడ కలిసాం" అంటాడు. మొదటి వ్యక్తి నవ్వుతూ, "మనం ఇంతకు ముందు కూడా ఇదే ట్రైన్‌లో కలిసాం. నేను మిమ్మల్ని మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు ఒక బిచ్చగాడిని. అప్పుడు జీవితంలో ఏం చెయ్యాలో చెప్పారు నాకు. రెండోసారి కలిసినప్పుడు అసలు నేనెవరు, నేను ఏం చేయగలనో మీరు నాకు చెప్పారు." రెండో వ్యక్తి నవ్వుతూ గతాన్ని గుర్తు తెచ్చుకొని, "ఓహ్! గుర్తొచ్చింది. నువ్వు బిచ్చగాడివే కదా! ఒకసారి బిచ్చం అడిగితే వేయకుండా వెళ్ళిపోయాను. రెండోసారి నీ దగ్గర పూలు కొనుక్కున్నా" అంటాడు. "కానీ నువ్వు సూటు బూటు వేసుకున్నావేంటి? అసలు ఇప్పుడు ఏం చేస్తున్నావు" అని అడుగుతాడు. "అవును, నేను ఆ బిచ్చగాడినే.
కానీ ఇప్పుడు నేను ఒక పెద్ద పూల వ్యాపారిని. వ్యాపారం పని మీద వేరే ఊరికి వెళ్తున్నా అంటాడు. కొద్దిసేపటి తర్వాత మొదటి వ్యక్తి ఇలా అంటాడు. మీరు నన్ను మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు ప్రకృతి నియమం ఒకటి చెప్పారు. దానికి ఆధారంగా మనకి ఏదైనా దొరుకుతుంది అంటే మనం వేరే వాళ్ళకి ఏమైనా ఇస్తేనే వస్తుంది అని చెప్పారు. ఇచ్చి పుచ్చుకోవడం అనే నియమం నిజంగానే పనిచేస్తుంది. నేను ఆ నియమాన్ని అనుసరించాను. కానీ నాకు నేను ఎప్పుడూ ఒక బిచ్చగాడిలానే చూసుకున్నాను. దానికి మించి పైకి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడైతే మిమ్మల్ని రెండోసారి కలిశానో అప్పుడు నాకు అర్థమైంది. నేను నిజానికి బిచ్చగాడి నుండి ఒక వ్యాపారస్తుడిగా మారాను. నాకు అర్థమైంది ఏంటంటే జనాలు నాకు బిచ్చం ఎందుకిస్తున్నారో. కానీ వాళ్ళు నాకు బిచ్చం ఇవ్వటం లేదు. వాళ్ళు నా దగ్గర ఉన్నటువంటి పూలను కొనుక్కుంటున్నారు. ఎందుకంటే ఇంతకన్నా చవకగా పూలు వాళ్ళకి ఎక్కడా దొరకవు. నేను జనాల కంటికి ఒక చిన్న వ్యాపారిని. కానీ నా దృష్టిలో ఒక బిచ్చగాడిని మాత్రమే. మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. నేను కూడా ఒక చిన్న వ్యాపారిని అని. నేను ట్రైన్‌లో పూలు పంచంగా జమ చేసుకున్నటువంటి డబ్బులతో చాలా పూలు కొని ఒక పూల వ్యాపారిగా మారిపోయా. ఇక్కడ జనాలకి పూలంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇష్టమే నేను ఈరోజు ఒక పెద్ద పూల వ్యాపారిగా మారాను. అతని మాటలు విన్న రెండో వ్యక్తి ఆనందపడ్డాడు. ఇద్దరూ ట్రైన్ దిగి వారి వారి వ్యాపారాల గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్, ఈ కథలో మనం నేర్చుకోవడానికి చాలానే ఉన్నాయి. కథలో పెద్దాయన గివ్ అండ్ టేక్ పాలసీ, ఇచ్చి పుచ్చుకోవడం అనే నియమం అతనికి బాగా తెలుసు. ప్రపంచంలో పెద్ద పెద్ద వ్యాపారులు ఈ జీవిత సూత్రాన్ని ఉపయోగించి ఎదిగిన వారే. అదే నియమాన్ని ఆ బిచ్చగాడికి చెప్పాడు. బిచ్చగాడు కూడా ఆ ప్రకృతి నియమాన్ని అతని జీవితంలోకి ఆహ్వానించాడు. తద్వారా జీవితంలో జరిగే మార్పులని గమనించాడు. అతని జీవితమే మారిపోయింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం మన ఆలోచన విధానం మార్చుకుంటే ఏదైనా సాధించగలం. అలా కాకుండా మనకి మనమే చిన్నతనంగా ఊహించుకున్నట్లయితే మనం ఎప్పటికీ చిన్నగానే ఉంటాము. మన జీవితంలో ఏదైనా పెద్దగా సాధించాలి అనుకుంటే మన ఆలోచన విధానం మారాలి. మన గురించి మనం పెద్దగా ఆలోచించాలి. మొత్తం కథ యొక్క సారాంశం ఏమిటంటే, విజయం అనేది ఎక్కడో దాగి ఉండదు. మనం ఆలోచించే విధానంలోనే ఉంటది. మీకు మీరు ఒకసారి పెద్దగా ఆలోచించి చూడండి. మీరు ఏదైతే విజయం సాధించాలి అనుకుంటున్నారో మీ జీవితంలో, అది పొందడం పెద్ద విషయమేమీ కాదు. సో ఈ వీడియోకింతే. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.